వీళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ఇప్పుడే దేవుని ద్వారా ఈ కడవరి దినాల్లో దేవుడు అనేకులను మనం గమనిస్తే రైతులను గనక గమనిస్తే రైతులు ఈ సమయంలో వారు దేని కొరకు కనిపెడతారంటే వర్షం కొరకు కనిపెడతాం. హల్లెలూయా. ఈ వర్షాన్ని కొరకు కనిపెట్టుకోవడం ముందు ఏం చేస్తారంటే వారి యొక్క పొలాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధపరుస్తూ అంటారు. ఎందుకు అని అంటే అదంతా దున్ని ఏం చేస్తారంటే దాన్ని సాగుబడి చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళు దున్ని పెడతా అంటారు. లేకుంటే వర్షం పడ్డ తర్వాతనైనా దున్ని ఏం చేస్తారంటే ఆ భూమిని అంతా సేద్యపరచడానికి ఎందుకు సేద్యపరుస్తారంటే అది ఎట్లనైనా చేసిన నేను పంట నా చేతికి సమృద్ధి అయిన పంట రావాలి. హల్లెలూయా. సమృద్ధి అయిన పంట రావాలి. నేను పడే ప్రయాసము నేను దాని కొరకు ధనము వెచ్చిస్తున్నా, ఆ ధనము వృధా కాకూడదు. నేను పడ్డ కష్టం కూడా వృధా కాకూడదు. నేను పడ్డ ఏ ప్రయాసం కూడా వ్యర్థము కాకూడదని రైతు ఏం చేస్తాడంటే ఆయన మొదట వర్షం కొరకు ఎదురు చూస్తాను. అందుకే ఎప్పుడే దీని ద్వారా మనము ఈ కడవరి దినాల్లో కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం ఏం కావాలంటే మనము సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. మనం ఆధ్యాత్మిక స్థితిలో ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. మనం ఎక్కడ చల్లారిపోతున్నాం, ఎక్కడ వెనుకబడిపోతున్నాం, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నాం, ఎక్కడ లోపం ఏర్పడతా ఉన్నది, ఎక్కడ పరిస్థితులు ఎదురైతున్నాయని మనం గమనించి మనకున్న ఆధ్యాత్మిక స్థితిని దేవునితో ప్రయాణము ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మన బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే భక్తుడు ఒక మాట తెలియపరుస్తూ ఉంటాడు. జకర్యా గ్రంథంలో ఒక మంచి మాట రాస్తూ ఉంటాడు. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, తడిచెదను జకర్యా గ్రంథము 10వ అధ్యాయము చాలా చక్కగా మనం చదువుదాం. 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామా. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోను పైరు మొరచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చూడండి, ఈ కడవరి దినాల్లోనట ఏం చేయాలంటే ఆ జకర్యా ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఆ జకర్యా ప్రవక్త చెప్తా ఉన్నాడు, ప్రజలారా, అయ్యా దేవుని పిల్లలారా, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళారా,
దేవునితో ఎన్నిక చేయబడిన వారులారా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా, దేవుని పిలుపుతో పిలిచబడిన వారులారా, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ముద్దు బిడ్డలారా అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంటే, ప్రవక్త ఏం చేస్తుండంటే కడవరి వానకాలమున నాట వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. ఎందుకనంటే ఈ కడవరి దినాల్లో ఏం చేయాలంటే రైతు అంతా కూడా వేడుకొని, దేవా దేవా ఈ సమయంలో ఒక మంచి వర్షాన్ని దయచేయి, ఈ ఎండ తీవ్రతను దూరపరచు అయ్యా, ఈ సుడిగాళ్ళు వడగాళ్ళని తొలగించి అయ్యా అయ్యా ఒక మంచి వర్షాన్ని దయచేయమని రైతు వ్యక్తము చేస్తూ ఉంటాడు. రైతులంతా కూడా 1000 కళ్ళతోటి వర్షం కొరకు చూస్తూ ఉంటారు. అయితే ఈ కడవరి దినాల్లో మనం కూడా ఆధ్యాత్మికమైన మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, చక్కపరచుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రియదేవుని ద్వారా ఈ కడవరి దినాల్లో చాలా ప్రాముఖ్యంగా ఈ కడవరి దినాల్లో ఏం చేయాలంటే వర్షం కొరకు మనం వేడుకోవాలి. దేవాది దేవుణ్ణి, ప్రభుల ప్రభుని, మన రక్షకుడైన యేసయ్యను ఏం చేయాలంటే వేడుకోవాలి. ఎందుకు అనంటే ఆత్మ వర్షమును కుమ్మరించడానికి మనం వేడుకోవాలి. ఎందుకనంటే దేవుడు అని చెప్పేసాడు. ప్రవక్త అయిన ప్రవక్తతో చెప్పినట్టుగా ఏం చెప్పాడంటే, అంత్య దినములందు మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. హల్లెలూయా. అయితే ఎందుకనంటే ఈ ఆత్మ వర్షము కుమ్మరింపు కావాలి. ఎందుకనంటే ఈ ఆత్మ కుమ్మరింపు మనిషి లోపల జరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఆ కుమ్మరింపు కనుక జరిగినప్పుడు మానవుని యొక్క, ఎందుకనంటే విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితము ఫలించదు. ఎందుకనంటే ఈ మానవుడు ఎందుకనంటే శారీరకంగానే భౌతికంగానే వారి యొక్క జీవిత శైలిని కొనసాగించబడుతుంది, కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేరు. శారీరకంగానే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడినా శరీర సంబంధమైన ఆలోచనతోనే మాట్లాడుతూ ఉంటారు. శరీర సంబంధమైన ఆలోచనతోనే ప్రార్థన చేస్తూ ఉంటారు. భౌతికమైన వాటి కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నేను పర సంబంధానికి నేను సిద్ధం కావాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ కావాలి. దేవుడు నేను బలపరచాలంటే, నేను స్వస్థపరచాలంటే, నేను ధైర్యపరచాలంటే, నేను ఫలభరితంగా మార్చాలి అని అంటే ఏం చేయాలంటే దేవుడి యొక్క ఆత్మవర్షం కుమ్మరింపు కావాలి. అందుకే ప్రవక్త అయిన జకరియా గారు మాట్లాడే మాట ఏంటిదంటే, ప్రియదేవుని ద్వారా మాట్లాడుతున్నాను, కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. కానీ ఈ సమయంలో కనుక చూస్తే భౌతికమైన వర్షం మనకు కావాలి, ఆత్మ సంబంధమైన మాట్లాడాలి, వర్షం కూడా మనకు కావాలి. ఎందుకనంటే ఈ భౌతికమైన వర్షము రాకపోతే మనం కరువులో ఉండే పరిస్థితి. హల్లెలూయా. అందుకే ఎందుకు అనంటే ఈ కడవరి దినాల్లో మన ఆత్మ కూడా ఫలించాలి, మన ఆత్మ కూడా ఎదగాలి, మన ఆత్మ కూడా ఫలభరితంగా మార్చబడాలంటే ఆ ఆధ్యాత్మిక ఆత్మవర్షం కుమ్మరింపు మన పైన జరగాలి. ఎందుకు యోవేలు ప్రవక్తతో చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పాడు యోవేలు ప్రవక్తతోటి చూద్దాం. యోవేలు గ్రంథము నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలు.
స్థితిలో నీ కృప గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. చూడండి, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలి వాళ్ళు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చూడండి ప్రియజనులారా, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తానను. హల్లెలూయా. ఎందుకనంటే నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పేసి, ఎందుకనంటే అంత్య దినముల ఏందట, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎందుకనంటే ఈనాడు సంఘాలంతా శరీర సంబంధమైన కార్యాలే జరుగుతూ ఉన్నాయి. శరీర సంబంధమైన వాటి కొరకే వాళ్ళందరూ పరిగెత్తుతూ ఉన్నారు, కానీ ఆత్మను గురించిన ఆలోచన లేదు. శరీరం గురించిన ఆలోచన ఉన్నది, భౌతికమైన వాటి గురించే ప్రయాసం ఎక్కువ అవుతుంది, కానీ ఆత్మను గురించిన ఆలోచన లేదు. ఆత్మను గురించి ఆలోచన లేదు. ఎందుకనంటే ఈ ఆత్మ రేపు మనం చనిపోతే ఈ ఆత్మ మనం ఎక్కడికి వెళుతుంది? మనం చనిపోతే మనం ఎక్కడికి వెళుతాం? నిత్య నరకాగ్నిక, లేకుంటే నిత్య రాజ్యానిక, నిత్యత్వములోనిక మనం ఎక్కడికి వెళుతామన్న ఆలోచన కూడా ఈనాడు క్రైస్తవ సమాజానికి లేదు. ఎందుకంటే అనేక మంది కూడా ఏం చేస్తున్నారంటే ఈ భౌతికమైన జీవితానికి, భౌతికమైన ఆచార సంబంధమైన ప్రార్థనలే ఆచార సంబంధంగా, ఏదో ఆదివారం కదా మనం వెళ్ళాలి మందిరానికి, ఆదివారం కదా మనం వెళ్ళాలి, ఏదో ప్రార్థన చేయాలి, వెళ్ళినామంటే అయిపోయింది కదా మందే. కానీ రేపు నువ్వు ఎక్కడికి వెళుతావు అనే ఆలోచన లేదు వాస్తవం. అందుకే పౌలు, ఎందుకనంటే పరిశుద్ధుడైన పౌలు చెప్పే మాట, ఎందుకనంటే ఆ పరిశుద్ధుడైన పౌలు చెప్పే మాట మనం గనుక గమనిస్తే ప్రియజన్ ద్వారా ఆయన ఏం మాట్లాడతాడు? ఎందుకనంటే మనము మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తావా? అయితే ఎందుకనంటే మనం శరీరానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా మనం ముగించాలి, ఆత్మానుసారంగా మనం ముగించాలి. కానీ పౌలు మాట్లాడే మాట చూడండి, మనం గలితీయులకు రాసిన పత్రికలో మనం చక్కగా చూడవచ్చు. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుదామా? చూడండి ప్రతిదిన మన జీవితాన్ని మనం గమనించాలి. మనము ఎందుకనంటే ఈనాడు ఈ శరీర సంబంధమైన బోధలు ఎక్కువైపోయినాయి.
ఆశీర్వాదం ఏం చేయి, నువ్వు ఆశీర్వాదం వస్తుందంట. ఏదైనా చెయ్యి అనండి. ఎందుకనంటే ఈనాడు తన లబ్ధి కొరకే ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే వాళ్లకు ఆ ఉబ్బడము సగ్గడము ఏమైపోయిందంటే వాళ్ళను ఏ ఖండింపులో గద్దింపులో ప్రజలు పెంచబడట్లేదు, పెరగట్లేదు. వాక్యానికి, బైబిల్ దేవుని యొక్క వాక్యానికి విశ్వాసకి సంబంధం లేకుండా జీవితం సాగుతారు. అందుకే ప్రియమైన ద్వారా పౌలు మాట్లాడే మాట ఎందుకనంటే ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనంలో ఏమంటాడంటే ఇక్కడ చాలా చక్కగా మనం మాట్లాడే మాట ఏమంటాడంటే మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా అంటే చూడండి ప్రియమైన ద్వారా. ఎందుకు అనంటే పౌలు అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంటే మిశ్రమైన ప్రజలు. మిశ్రమ జనం అంటే అనేక కులాలు మతాలు కలిగిన ఆ ప్రాంతం అది. అయితే వారు ఏమైపోతుందంటే ఒకరిని బట్టి ఒకరు ఏమైతానంటే వారు ఆధ్యాత్మికంగా ఎదగకుండా వారి యొక్క శరీర సంబంధమైన వ్యక్తుల యొక్క ఆలోచన తీసుకొని నడుస్తూ ఉన్నారు. మరి వాక్యం ఏం చెప్తా ఉంది నాతోటి? వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది? వాక్యం నేను ఏమి వింటున్నాను? వాక్యాన్ని నేను ఏది చదువుతున్నాను? ప్రతిదినం ఏమి వింటున్నాను? దైవజనులు ఏ వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు, ఏ వాక్యాన్ని తెలియపరుస్తున్నారు? ఆ వాక్యానికి నాకు నా జీవితానికి ఏదైనా సంబంధం ఉన్నదా అంటే ఏమాత్రము గ్రహించినప్పుడు ఒట్టిగానే వట్టి చదువుతున్నా. ఎందుకంటే శరీర సంబంధంగానే మిగిలిపోతుంది. ఏదో వెళ్ళాలి కదా, మనం వెళ్తున్నాం అంతే. ఎందుకంటే బ్రదర్ ద్వారా యేసు ప్రభుల వారు మొదట ఆయన ఏం చేసిందంటే ఆయన మొదట బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. తీసుకున్నాడా? తీసుకోలేదా? బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు అనంటే ఆయన యోహాను చేత బాప్తిసం తీసుకున్నప్పుడు అన్నాడు, యేసు ప్రభు దగ్గర రాగానే యోహాను దగ్గర రాగానే నేను నీతి చేత బాప్తిసం పొందా అంటే నీతి యావత్తు ఏంటట ఇలాగ జరుగుట మంచిది అని అన్న తర్వాత యేసు ప్రభుల వారు కూడా బాప్తిసం తీసుకొని ఏం చేసిందంటే ఆయన ఒడ్డుకు చేరుతా ఉంటే పరిశుద్ధాత్మ పావురం ఆకారం వల్లే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పైకి దిగి వచ్చేసి. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ పావురం ఆకారం వల్లే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసు ప్రభువుకు పైకి దిగి వచ్చినట్టుగా మనపై కూడా దిగి వస్తాడు. హల్లెలూయా. మనపై కూడా దిగి రావాలి. ఎందుకు అనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రతి దినం కూడా మనం అడగాలి. అడగడము ఎంత ప్రాముఖ్యమో చాలా ప్రాముఖ్యం. అడిగిన మనం కూడా ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధంగా లేనప్పుడు ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాడు. నువ్వు ఏం చేయాలంటే నీ లోపాలను సవరించుకొని నీ బలహీనతలను తీసివేసుకొని నీలో ఉన్న కోపం ఉన్నా, నీలో ఉన్న పాపం ఉన్నా, నీలో ఉన్న అబద్ధం ఉన్నా, నీలో ఉన్న అన్యాయం ఉన్నా, నీలో ఉన్న అక్రమం ఉన్నా అదంతా నువ్వు తీసివేసుకోవాలి. తీసివేసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి, నీలోనికి వచ్చడానికి, నీలో నివాసం చేర్చడానికి, నేను తన ఆత్మతో నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా అంటాడు. నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉండవు, ఆవేశంతో మాట్లాడుతూ ఉండవు, అబద్ధాలు మాట్లాడుతూ ఉండవు, సినిమాలు చూస్తూ ఉండవు, సీరియల్ చూస్తూ ఉండవు, అబద్ధాలు ఆడుతూ ఉండవు, ఇష్టానుసారంగా తిరుగుతూనే ఉంటా ఉండవు. పరిశుద్ధులు తిరిగారు, ప్రార్థన పరులు ఎక్కడ పడితే తిరిగారు, ఏది పడితే తినరు, ఎలా పడితే అలా ప్రవర్తించారు, ఎలా పడితే అలా ప్రవర్తించారు. అందుకే మన ఉదాహరణకు గనుక బైబిల్లో కనుక మనం కనుక చూస్తే చూడండి ప్రియమైన వారా, బైబిల్లో కనుక మనం కనుక
బైబిల్లో కనుక చూస్తే, మనం రూతు గ్రంథాన్ని కనుక చూస్తే చూడండి ప్రియదేవుని ద్వారా, రూతు గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడి ఉంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదామా? అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినవు. నీవు నా కుమారి, అక్కడ నా కుమారుడా, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానినవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన, చూడండి, ఎవరిని కూడా వెంబడించలే. ఈనాడంతా క్రైస్తవ సమాజం అంతా ఎలా అయిందంటే గాలికి పొట్టులాగా తయారైతుంది. వాళ్ళ భక్తి, వాళ్ళ భావము, వాళ్ళ ప్రయాస అంతా వ్యర్థమైపోతూ ఉన్నది. పేరుకే బాప్తిసం, హృదయంలో అంతరంగంలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు, వాళ్ళ అనుదినము. ఎందుకంటే ఒక చిన్న బిడ్డని కనుక మనం చూస్తా అంటే ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు వేరే ఉంటా ఉంటుంది, పెరిగిన కొద్ది వేరే ఉంటా ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటాడు. విశ్వాసి బాప్తిసం తీసుకున్నాక సంఘంలో చేర్చబడిన తర్వాత దినం ఎందుకు అక్కడ ఏమన్నాడు? కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందినవు, ఆశీర్వాదం నొందినవు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని. ఎందుకనంటే అక్కడ రూతుని గురించి సంబోధిస్తా ఉన్నాడు బోయాజు. బోయాజు తండ్రి అయిన దేవునికి సూచనగా ఉన్నాడు. ఆమె రూతు ఏం చేసిందంటే బోయాజు పొలంలోనికి వచ్చింది. పొలం అనగా సంఘం. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆమె మరొకరిని ఎవరిని కూడా వెంబడించలే, వేది కూడా ఆలోచన ఫాలో కావాలే. అందుకే అక్కడ ఏమైపోయిందంటే ఆమె జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రియదేవుని ద్వారా అక్కడ ఏమంటుందంటే నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందట. చప్పలు కొట్టి ప్రభుని మన ప్రవర్తన మారాలి కదా, మన ఆలోచనలు మారాలి కదా. అందుకే ఈ రూతు ఎవరంటే మోయాబురాలైనప్పటికీ కూడా తన అత్త ఏం చేసిందంటే దేవుని నమ్ముకున్నందుకు తర్వాత ఈ మోయాబురాలు తన కుమారుని చేసుకున్నది, నయోమి యొక్క కుమారుని చేసుకున్న తర్వాత వాళ్ళు కొంతకాలానికి ఈమె రాంగ్ స్టెప్ వేసింది. ఎవరు? నయోమి. ఎందుకనంటే బెత్లెహేంలో ఉండవలసిన ఈ నయోమి ఏం చేసిందంటే మోయాబుకి వెళ్ళింది. దేవుడు శపించిన ప్రాంతానికి వెళ్ళింది. ఇక్కడ కరువు కష్టం వచ్చిందని, ఇక్కడ ఇబ్బంది అయిందని, ఇక్కడ ఏమి సమృద్ధిగా లేదని, అక్కడ బాగా సమృద్ధిగా ఉంటుందని, అక్కడ అన్ని మంచుగా ఉంటావని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళితే కోల్పోకూడదు అన్ని కోల్పోయింది. అందుకే ప్రియదేవుని ద్వారా ఆ మోయాబు వంశంలో నుంచి వచ్చిన ఈమె ఒక అన్యురాలైనప్పటికీ కూడా తన ప్రవర్తనట ఎలాగున్నదంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నదట. అంటే దేవుని పిల్లలం కనుక మనం ఏం కావాలంటే మన ప్రవర్తన ఇతరులకు మాదిరిగా మారాలి. హల్లెలూయా. మనము ఇతరులకు వెలుగులాగా మనం ఉండాలి, ఇతరులకు ఉప్పుగా ఉండాలి. మన ఆధ్యాత్మికమైన స్థితి ఏంగా ఉండాలంటే అనేకులకు ప్రయోజనకరంగా మనం ఉండాలి. మనము మన మాటలు మన ఆలోచనలు ఉన్నప్పుడే ఏం చేస్తారంటే వాళ్ళు ఆకర్షితులై
దైవ సన్నిధికి వెళ్తాను. ఈ చెల్లె ఎంతటి మంచిది, ఈ అన్నయ్య ఎంత మంచివాడు, ఈ అక్కయ్య ఎంత మంచివాడు, ఈ తల్లి ఎంత మంచిది. ఎందుకనంటే ఈ తల్లి లాంటి యొక్క సత్ప్రవర్తన నాకు కావాలి అనే ఆలోచన వల్ల పుడుతూ ఉంటుంది. మనము దేవుని నమ్ముకొని ఇంకా మన ఆలోచన మారకపోతే ఎలా ఉంటుంది మన జీవితం? పరిశుద్ధాత్మ దేవుడు కాదు, మనస్సును కూడా నేను వెంబడించాను. హల్లెలూయా. అందుకే ప్రజల ద్వారా ఎందుకనంటే ఆమె ప్రవర్తన లోపల దేవుడు మారాడు, మార్పు జరిగింది. అందుకే ప్రజల ద్వారా మనం ఎప్పుడైతే మన లోపల మార్పు జరుగుతుందో ఏం చేసిందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెంబడించడానికి, నీతో సహవాసము చేయడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను దర్శించడానికి, నిన్ను ఆదరించడానికి. ఎప్పుడు ఆదరణ? నీకు ఆదరణ లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించినప్పుడు నిన్ను ఆదరిస్తాడు. ఎప్పుడు నువ్వు అనారోగ్యముతో ఉంటే నిన్ను స్వస్థపరచడానికి వస్తా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కృంగిపోతే నిన్ను లేవనెత్తడానికి వస్తాడు. నువ్వు అధైర్యపడితే నిన్ను ధైర్యపరచడానికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఎవరు కూడా ఆదరించిన సమయంలో ఒకరి తల్లి ఎవరిని ఆదరించినట్టుగా నిన్ను ఆదరిస్తా అంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం వేడుకోవాలి. అందుకనంటే మన ప్రవర్తన మార్చుకొని పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే మనకున్న లోపాలన్నీ కూడా సవరించుకోవాలి. ఎందుకనంటే ఆ దున్నిన తర్వాత ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్న కలుపు మొక్కలు కానీ, చెత్త కానీ, రాళ్ళు కానీ, రంపము కానీ, అంతరంగంలో ఏది లేకుండా కూడా అదంతా ఏం చేస్తాడంటే తీస్తా అంటాడు, తీసి పారివేస్తాడు. అందుకే నీ లోపల చిన్నది కూడా అపవిత్రమైనది ఉన్నా, అన్యాయము సంబంధించింది ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన వారా మనం గమనించాలి. ఎందుకు అనంటే మనం హృదయ మాట అన్నిటికంటే ఏంటిదట? కొన్నిటికంటేనా, అన్నిటికంటేనా? అంతే. ఎందుకనంటే అన్నిటికంటే మోసకరమైంది. ఎందుకనంటే మీ బాడీ ఎందుకనంటే ఈ హృదయంలో ఉండే ఏం చేస్తానంటే అన్నిటికీ ఆ ఛానల్ కలిసి ఉంటా అంటది ఇక్కడ. హల్లెలూయా. ఎందుకనంటే ఆ హృదయంలో ఉన్న దాన్నే నువ్వేం చేయాలంటే ఎప్పటికప్పటికి కడగాలి, ఎప్పటికప్పటికి నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, ఎప్పటికప్పటికి నువ్వు సరి చేసుకోవాలి. చూడండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి ప్రజలారా, 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరు గ్రహిస్తాడు? నీ హృదయంలో జరిగే, నీ లోపల పాపం ఉన్నదా, కోపం ఉన్నదా, ద్వేషం ఉన్నదా, అపవిత్రత ఉన్నదా, దేవుని ఆయాసపరిచే కార్యాలు ఉన్నదా అనేది ఎవరు గ్రహిస్తాడంటే, ఎవరు గ్రహిస్తారు? ఎందుకంటే బయటికి ప్రైజలో అంటావు, బయటికి వందనాలు చెప్తావు, ప్రేమగానే మాట్లాడుతావు, ఎప్పుడు గాయపరిచేదాకా తెలియదు. అందుకే ప్రియమారా మనం గమనించండి, అక్కడ హృదయ మాట అన్నిటికంటే మోసకరమైంది. అందుకే ఈ హృదయాన్ని ఏం చేయాలంటే మనము ఎందుకనంటే దున్నబడాలి. హల్లెలూయా. దున్నిన కొద్దీ ఏం చేస్తా అంటే ఈ హృదయాన్ని దున్నిన కొద్దీ, ఎందుకంటే రైతు కదా, పొలాన్ని దున్నిన కొద్దీ ఏం చేస్తా అంటే దాని లోపల ఉన్న చెత్త అంతా బయటికి వెళ్తా ఉంటుంది. రాళ్ళు, రప్పలు, దానికి ఆ పంట పండకుండా ఏదైనా ఉన్నా కానీ అంత దున్నిన కొద్దీ బయటపడతా అంటే. అయితే నువ్వు కూడా వాక్యముతో దున్నబడినప్పుడు, ప్రార్థననే ధూపముతో దున్నబడినప్పుడు, ఎందుకంటే వాక్యముతో కొట్టబడినప్పుడు, పొడవబడినప్పుడు ఏం చేస్తావంటే నీ హృదయంలో ఉన్న లోపాలన్నీ బయటికి వస్తా ఉంటాయి. వచ్చినప్పుడు ఒక్కొక్కటి విడిచిపెట్టుకోవాలి,
ఒక్కొక్కరిని విడిచిపెట్టుకొని హృదయాన్ని కడుక్కోవాలి. నీ హృదయాన్ని ఎప్పటికప్పటికి ఏం కావాలంటే నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోకుండా అదే విధంగా మనం పాత జీవితమే మనం కొనసాగిస్తే మనంత మూర్ఖులు ప్రపంచంలో ఉండరు. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుర్కొంటా భ్రష్టత్వమే మిగులుతుంది తప్ప శాపమే దొరుకుతుంది తప్ప లేకుంటే దేవుని యొక్క ఉగ్రతకో కోపానికో బలి అవుతాం తప్ప మనము ఫలభరితంగా మారాలి. ఫలభరితంగా మారాలి అని అంటే ఈ హృదయం అంతా కూడా దున్నబడాలి, కడగబడాలి. హల్లెలూయా. హృదయం అంతా దున్నబడాలి, కడగబడాలి. ఎందుకు అని అంటే కల్వరి శిలువలో మన ప్రభువైన యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసిందంటే ఆయన సాళ్ళ వలె దున్నివేయబడిండు. హల్లెలూయా. సాళ్ళ వలె ఆయన దున్నబడిండు. కొరడాలతో కొట్టబడిండు, రక్తసిక్తుడిగా మార్చబడిండు, వస్త్రహీనుడిగా మార్చబడిండు, తర్వాత ఉమ్మి వేయబడిండు, హెలి వేయబడ్డాడు. ఆయన ఆఖరి రక్త బొట్టు కూడా నీ కొరకు నా కొరకు కార్చాడు. హల్లెలూయా. ఆయన ఎలా చాళ్ళ వలె దున్నబడిండు. చూడండి బైబిల్ గ్రంథంలో చాళ్ళ వలె యేసు ప్రభుల వారు నీ కొరకు కూడా నా కొరకు కూడా ఎలా దున్నబడిండు అంటే చూడండి బ్రదర్ వాళ్ళ ఆయన చాళ్ళ వలె. చూడండి కీర్తనల గ్రంథము 129వ అధ్యాయం 129వ అధ్యాయం 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళను పొడుగ్గా చేసిరి. చూడండి ప్రదేవారా ప్రభు అయిన యేసు ప్రభుల వారి నీవు ఎందుకనంటే నీ ఆధ్యాత్మిక స్థితికి, ఎందుకంటే రేపటి దినమున నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే ఆత్మ కుమ్మరింపు జరగాలి. హృదయం సరిగ్గా లేకపోతే ఆత్మ కుమ్మరింపు జరగదు. ఆత్మ రాకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలేవు. ఎందుకనంటే ప్రార్థనలో ఎదగలేవు, వాక్యంలో ఎదగలేవు, ఆరాధనలో నువ్వు ఎదగలేవు. అలాగనే ఉంటా అంటావు. ఎందుకనంటే 10 సంవత్సరాలు వచ్చినప్పుడు గట్టినే ఉన్నావు, ఇప్పుడు కూడా గట్టినే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను పరిశుద్ధపరుస్తా అంటాడు. మొదట నీ పాపాన్ని ఒప్పింపజేస్తా అంటాడు. చూడండి బైబిల్లో యేసు ప్రభుల వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఎందుకనంటే యేసు ప్రభు ఎలాగైతే ఆరోహణం అయిపోయిందో తిరిగి మళ్ళా ఆయన అలాగనే వస్తాడు రెండవ రాకట్లో. అయితే అక్కడ అంటాడు నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే చూడండి యేసు ప్రభు వెళితేనే ఆదరణకర్త వస్తా అంటాడు. అందుకే ఆయన ఏమంటాడు చెప్తాడా మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకమును ఒప్పింపజేస్తా అంటాడు. హల్లెలూయా. లోకము అంటే మట్టి కాదు, మనుషులు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తాడో నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు, తీర్పుల గురించి చెప్తాడు, న్యాయముల గురించి చెప్తాడు, లోకముల గురించి నీకు తెలియపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడే రాకపోతే నీ జీవితంలో ఏ ఒప్పుకోలు జరగదు, ఏ ఒప్పుకోలు జరగదు. ఎందుకనంటే ఈనాడు క్రైస్తవ సమాజం అంతా ఎలాగైపోతున్నది అంటే ఏ వైపు నడుస్తుందో అర్థం కాదు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది వర్గీకరణ, ఎలాంటి వర్గీకరణ?
మేమంటే ఏందయ్యా అని మాట్లాడే వాళ్ళు చాలామంది తయారైపోయింది. ఎందుకనంటే ఇక్కడ బైబిల్లో కూడా పౌలు చక్కగా దాన్ని మొదట వివరించాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. చూడండి, ఎవరి ద్వారానైనా ఎక్కడనో కొంత విశ్వాసాన్ని మనకు కలిగింది. చదువునా, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగజే దేవుల్లో కానీ నాటువాడిలోనైనా నీళ్లు పోయి వాడిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. చూడండి ప్రియమైన వారా, మనం బైబిల్లో కనుక చూస్తే ఇక్కడ 7వ వచనము, కాబట్టి వృద్ధి చేయి. ఎందుకనంటే ఇక్కడ నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలిగేసే దేవుడే. హల్లెలూయా. అందుకే మనం ఎవరి వారమైనా కానీ, ఏ డినామినేషన్ చచ్చినా కానీ మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపాలను, నీ పాపాలను, నీ బలహీనతలను అన్నిటిని సవరింపజేసి ఏం చేస్తాడంటే నేను ఆత్మపూర్ణిగా తయారు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ ఆత్మ ఏం చేస్తాడంటే, ఈ ఆత్మ నీతో లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మొదట చేసే పని చూడండి, మన బైబిల్లో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ కార్యం జరుగుతూ ఉంది. 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతా అంటాడు. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఎత్తా అంటాడో మన లోపలికి దినదినం కూడా మన అంతరంగం ఏమైపోతా అంటే నూతన పరచబడతా అంటది. మనం ఏం చెప్తా అంటే మన లోపల ఉన్న బలహీనతలన్నీ తీసివేస్తా అంటాడు. మనం కూడా ఏం చేస్తానంటే దేవునికి సమీపంగా ఉంటాం. మనం కూడా దేవునితో క్రమంగా నడుస్తూ ఉంటాం. మనం కూడా క్రమంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, క్రమంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాం, క్రమంగా ఆరాధన చేస్తూ ఉంటాం. మనం ఏమవుతామంటే దినదినం కూడా ఆయన పోలికలోకి, స్వరూపంలోకి మార్చబడతాం. హల్లెలూయా. ఎందుకనంటే ఎందుకు ఆ మార్పు అంతరంగంలో జరిగే క్రియ. ఎందుకనంటే ఈనాడు ఏమైపోతుందంటే ఈ పరిశుద్ధాత్మ వేడుకొలుపు లేదు. చాలు కొంతమందికి పరిశుద్ధాత్మలో ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఎందుకనంటే ఉపవాసం ద్వారా నువ్వు నలగొట్టబడాలి. అందుకే ఇక్కడ మా బాహ్య పురుషుడు ఏమంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు. ఎందుకంటే ఈ బాహ్య శరీరం ఏం కావాలంటే నలగొట్టబడాలి. ఎందుకనంటే ఈ శరీరం ఉన్నంత వరకు పాప నియమం పనిచేస్తాడు. ఈ శరీరం కూడా దేన్ని ఓర్చుకోదు, దేన్ని సహించదు, దేన్ని తట్టుకోదు. ఆత్మనే నేను ఓర్పును కలగజేస్తాను. ఎప్పుడైతే ఎందుకనంటే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అత్తనే నీ లోపల ఓర్పు తాగుతాను, ఓర్పు, సహనం, నిరీక్షణ ఇవన్నీ తయారవుతాయి. ఎందుకనంటే ఈ ఆనాడు ఎందుకంటే ఈ వాళ్ళు చులుక్కని శ్రమలకు కూడా తట్టుకోలేరు, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అక్కడ రాయబడ్డ మాట చూడండి, మంచి మాట. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాము గనుక
క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయచ్చును. ఎందుకనంటే కనబడేటి అన్ని అటు ఏంటిదట దృశ్యములు. ఎందుకనంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవన్నీ ఏంటి అట కనబడని నిత్యములు. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అప్పుడు ఒప్పింపజేస్తా అంటాడు. అందుకే ఏమైపోతా అంటే ఈనాడు శరీర సంబంధంగా చిన్న శ్రమతో కృంగిపోతాడు. అందుకే ప్రియదేని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాని శ్రమ ఏం చేస్తానంటే ఓర్పును కలగజేస్తాను. ఎందుకంటే చాలామందికి అంటే చిన్న శ్రమ కాగానే, చిన్న బాధ కలగగానే, చిన్న ఇబ్బంది కాగానే ఏమనుకుంటారంటే అబ్బో మాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలే ప్రపంచంలో. చూడండి బైబిల్ గ్రంథంలో మనం రోమిలకు రాసిన పత్రిక ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించి గురించి అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడతాం. ఎందుకనంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే శ్రమ పడాలి. పరిశుద్ధంగా జీవించాలంటే శ్రమ పడాలి. నువ్వు చాలా కష్టపడాలి. పుట్టికనే రాదు. ప్రార్థనలో శ్రమ పడాలి, ఉపవాసంలో శ్రమ పడాలి. ఎందుకనంటే ప్రార్థన నిరంతరం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి. కొన్ని శ్రమలు ఎదురైతా అంటే, కొన్ని ఇబ్బందులు ఎదురైతా అంటే వాటిని మనం ఏం చేయాలంటే మనం వాటిని ఎదుర్కోవాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే శ్రమ నీకు ఓర్పును కలగజేస్తాడు. ఫస్ట్ చదువునది. ఎందుకనగా చూడండి, శ్రమల యందు అతిశయపడాలి. శ్రమలు రాగానే చాలా మంది జీవితాలు ఏం చేస్తారంటే దేవుడి నుంచి తొలగిపోతూ ఉంటారు. చాలా మంది నిందలు రాగానే, అవమానాలు రాగానే, కొద్దిగా ఇబ్బంది రాగానే, కొద్దిగా హేళన చేయబడినట్టు అనేసరికి ఏం చేస్తారంటే వాళ్ళు మొదట తప్పుకునేది ప్రార్థన నుంచి డైవర్ట్ అవుతారు, వాక్యం నుంచి డైవర్ట్ అయిపోతారు. తర్వాత నిమ్మలంగా దేవుని సన్నిధి నుంచి కూడా డైవర్ట్ అయిపోతారు. కానీ ఇక్కడ చూద్దాం అన్నమాట. అంటే మనం ప్రేమించాలని కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేమ కుమ్మరింపు జరుగుతాడు. ప్రేమ కుమ్మరింపు జరుగుతాడు. అందుకే యేసు ప్రభుల వారు ఎందుకనంటే తన శిష్యులు చూస్తా అంటేనే ఎత్తైన కొండపైకి వెళ్ళి యేసు ప్రభుల వారు రూపాంతరము చెంది, హల్లెలూయా, ఎత్తైన కొండపైకి వెళ్ళి ఏం చేశాడంటే ఆయన రూపాంతరము చెందిండు. మనము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే మనం రూపాంతరము చెందుతాంటాం. మనం ఎక్కువ అందుకే వాక్యము ద్వారా మనం కొట్టబడాలి. యేసు ప్రభు వీపు ఎలాగైతే దున్నబడిందో మన హృదయము వాక్యము ద్వారా. అపోస్తుల దినములో వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు వాక్యముతో పొడవబడిండు. కొడితే ఏమన్నాడంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యలారా చూడండి ఏమన్నారు అంటే చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయము 37వ వచనం. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చెప్తామని పేతురును కడమ అపోస్తులను అడగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును క్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు అన్నాడు. ఇక్కడ ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఏమంటాడు 40వ వచనంలో,
మూర్ఖులకు ఈ తరానికి వేరు వేరు వేరే జీవించమంటాడు. అంటే లోకానికి మనం వ్యత్యాసం కలిగి జీవించాలి. అందుకే యేసు ప్రభుల వారు ఏం చేసిందంటే ఆయన తన శిష్యులను కూడా తీసుకుపోయి ఏం చేసిందంటే ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి? ఎత్తైన ఆ కొండ అంటే ఏంటిది? కొండ అంటే కొండ మీదకి పోయి ఎక్కువ కాదు, ఎత్తైన ఒక ఉన్నతమైన ప్రార్థన జీవితంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాడు. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. చూడండి, రూపాంతరం అనేది ఉట్టిగానే రాదు. ప్రార్థనలో నిత్యము ఒక స్టెప్ బై ఎదగాలి. ఎందుకనంటే ఈ ప్రార్థన అనుభవం లేనప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తా అంటాడో, ఎందుకనంటే నువ్వు ప్రార్థనలో ఎదిగిన కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అందుకే మోషే ఎక్కిపోయిండు, తండ్రి అయిన దేవుడు కూడా ఆయన దిగి వచ్చిండు. మనం ప్రార్థనలో ఎదగకుండా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. అందుకే ఆయన ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము చెందిండు. చదవడం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమనం, అంటే వస్త్రం అనగా స్వభావం మారింది, పాప స్వభావం. ఎందుకనంటే లోకంలో ఉన్నాడు కదా, ఆ శరీర స్వభావం మారింది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో మన శరీరంలో ఒక మార్పు కనబడతా, మన హృదయంలో మార్పు కనబడతా ఉంటుంది, మన మాటల్లో మార్పు కనబడతా ఉంటుంది, మన చూపులో మార్పు కనబడతా ఉంటుంది, మన ఆలోచనలో మార్పు కనబడతా ఉంటుంది, మన నడవడికల్లో మార్పు కనబడతా ఉంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, ఆయన స్వభావం మారింది. ఆయన అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగిలిన తెల్లనివి ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలవ చేయలేడు. చపలు కొట్టి ప్రపంచం. హల్లెలూయా. అంత చలవ చేయని విధంగా ఏం చేస్తుందంటే ఆయన యేసు ప్రభుల వారు ఏం చేస్తుందంటే అంతగా